జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్య విషయము, జీవితంలో మనకు తల్లి, తండ్రి, స్నేహితుడు, పుత్రుడు, ఆధ్యాత్మికంగా ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోబుట్టు అయినటువంటి అన్న, దమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, ఇలా ఎందరో బంధువులు మనకు ఉంటారు, మన కుటుంబ సభ్యులై ఉంటారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతోనే ఉంటారని, కష్టసుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం. వీళ్ళందరూ మనకు తోడు ఉంటారని మనం అనుకుంటాం. కానీ ఈ బంధాలన్నీ ఎన్నటికీ శాశ్వతం కాదని, మనకు జీవితంలోనూ తర్వాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో వారిని గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా మనకు వివరించాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనకు ఇలాంటివన్నీ మంచివి కాబట్టి. సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మో భ్రాత, దయాసక, శాంతి పత్ని, క్షమాపుత్ర, షడతే మమ బాంధవాహ అని చాణక్యుడు చెప్పడం జరిగింది. అంటే సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయయే స్నేహితుడు, శాంతియే భార్య, ఓర్పే పుత్రుడు. ఈ ఆరే మానవునకు నిజమైనటువంటి బంధువులు అని అర్థము. కాబట్టి ఏ జీవికైనా జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తల్లి ప్రేమ మారదు. అలాగే సత్యం ఒకటే, అది ఎన్నటికీ మారదు. సత్యం అనేటువంటిది మారనిదే సత్యం. జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైనా విద్యాబుద్ధులు నేర్పించి జీవించే ఉపాయాలను నేర్పడం ద్వారా సుఖవంతమైనటువంటి జీవితానికి మార్గదర్శకులు అవుతున్నాడు. జ్ఞానం కూడా మనిషికి సంతోషంగా జీవించడం అనేటువంటిది నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలము జ్ఞానమే. సోదరుడు ఎలాగైనా ఎప్పుడు అండగా నిలుస్తాడో, తోడుగా ఉండి అభివృద్ధికి బాటలు వేస్తాడో, ధర్మం ఎప్పుడూ కూడా మనిషి వెంట ఉండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి ధర్మాన్ని పాటించిన వానికి అమృత ఫలాలను అందిస్తుంది. కాబట్టి ధర్మం ఎప్పుడూ కూడా మనల్ని అంటిపెట్టుకుని ఉండాలి. దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలె మంచి చెడులను ప్రబోధిస్తుంది. మనకు మిత్రుడు మంచి చెడులను ప్రబోధిస్తాడు. శాంతి భార్య వంటిది. భార్య సుగుణవతి అయితే ఆ మనిషి జీవితం పూల పాన్పులాగా ఉంటుంది. ఎందుకంటే భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితము నరకప్రాయమవుతుంది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవానికి ఇక ఏ లోటు ఉండదు. భార్యాభర్తల అనురాగము శాంతి సౌభాగ్యాలతో నిండి ఉంటుంది. శాంతిని అలవర్చుకొని మనిషి జీవితం స్వర్గముతో సమానము. శాంతిని అలవర్చకపోతే జీవితం నరకముతో సమానము. ఓర్పు పుత్రుని లాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుంచి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితము స్వర్గతుల్యమే. పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యమని అనుకుంటారో, అదేవిధంగా అంతకన్నా సత్యము, జ్ఞానము, ధర్మము, దయ, శాంతి, ఓర్పు అనే 6 సుగుణాలు, 6 మంది స్నేహితులు అంతే ముఖ్యమని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఊహ తెలిసిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాగైనా కూడా బంధువులను విడిపోలేమో, అలాగే ఈ 6 గుణాలను, 6 స్నేహితులను ఆజన్మాంతం పాటించాలి
అని మనకు చాణక్యుడు ఉపదేశించినాడు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కూడా పంపించండి. థ్యాంక్ యూ.